హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం మేము మా ఫ్యామిలీలో తినే నూడిల్స్ని చేయాలి అనుకుంటున్నా. అండ్ జస్ట్ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కనిపిస్తాయి కదా, అలాగే నూడిల్స్ చేయాలి అని చిన్న ప్లాన్ వేసాము. బట్ ఫ్లాపా హిట్ అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. అండ్ ఇవి ఎలా చేశాను అంటే, ఇవన్నీ చేయడానికి రీజన్ కూడా ముందు సమ్మర్ హాలిడేస్ అండి. ఎందుకంటే పిల్లలకి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు స్నాక్స్. సో దానికోసం ఇవి చేయాలనిపించి చేస్తున్నాను. అండ్ దానికి చిన్నగా మన చికెన్ పీసెస్ని చిన్నగా కట్ చేసేసుకొని దాన్ని మైదాతో కోట్ చేసేసుకొని, మనం రెగ్యులర్గా మంచూరియన్ కానీ చికెన్ పకోడీ కానీ ఎలా అయితే కోట్ చేసుకుంటామో అలాగే చేసుకొని ఇలా మనం మంచూరియన్ బాల్స్ లాగా వేసుకున్నాను. కాకపోతే కలర్ అవాయిడ్ చేశాను, అందుకే రెడ్డిష్ కలర్లో రాలేదు. ఇవే మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మరి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా జస్ట్ మనం రెగ్యులర్గా చేసుకుంటే ఇంట్లో బజ్జీలు కానీ అవన్నీ ఏ కలర్లో వస్తాయో అలా రావడానికే మ్యాక్సిమం అవాయిడ్ చేశాను. అండ్ ఇలా చేసిన వాటితో వెజిటేబుల్స్ ఏమీ వేయకుండా చేస్తున్నాను. ఎందుకంటే మా పాప వెజిటేబుల్స్ వేస్తే అన్నీ ఏరుతూనే ఉంటుంది. అందుకోసం వీటిని పక్కకు పెట్టేసి జస్ట్ ఎగ్ అండ్ చికెన్ బాల్స్ తోటే నేను ఈ నూడిల్స్ అనేది చేశాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వ్లాగ్స్ కానీ ఏవైనా కుకింగ్ ఐటమ్స్ కానీ కావాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఒక 50 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత లైవ్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు అనేది మీరు ఒక్క మెసేజ్ ద్వారా, ఒక కమెంట్ ద్వారా మీరు చెప్పండి. దాని ద్వారా చెప్తే నేను 50 మెంబర్స్ అవ్వగానే లైవ్ ప్లాన్ చేయాలి అని గట్టిగా అనుకుంటున్నాను. సో దట్ మన ఛానల్కి కావాల్సిన వాచ్ అవర్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో దానికోసం ఈ ప్రయత్నం. అండ్ నెక్స్ట్ మనం చేసుకున్న ఈ మంచూరియన్ బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హాఫ్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే వాటికి కూడా సాల్ట్, కారము అన్నీ మనం వేసుకునే లిక్విడ్ సాసెస్ అన్నీ కూడా వాటికి పట్టాలి కాబట్టి అలా కట్ చేసుకుంటే బాగా సాట్ అవుతాయని చెప్పేసి అలా చేశాను. అండ్ నెక్స్ట్ మినిటే పచ్చిమిర్చి, కళ్యామాకు వేసేసుకొని ఇలా కట్ చేసుకున్నవన్నీ అందులో వేసుకున్నాను. ఇది నేను మొత్తం ఒకేసారి చేయట్లేను, ఫస్ట్ ఒక ప్లేట్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. ఓకే, బాగా వచ్చిన తర్వాతనే మిగతావన్నీ కూడా చేసుకున్నాను. సో ఫస్ట్ ప్లేటింగ్కి ఎంత అవసరమో అన్నీ మంచూరియన్ బాల్స్ వేసేసుకొని ప్లస్ ఎగ్ కూడా అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత ఇలా నూడిల్స్ ఒక ప్లేట్కి ఎంత అయితే సరిపోతాయో అంత నూడిల్స్ వేసుకొని కొంచెం మరీ పొడవుగా ఉంటాయి కదా వాటిని కట్ చేసేసి అందులోనే ఉప్పు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా, నూడిల్స్ మసాలా ఇవన్నీ అందులో వేసేసి బాగా ఫ్రై అయ్యనిచ్చిన తర్వాత ఎక్కువ ఫైర్ పెట్టుకోవాలి. అంటే ఎక్కువ మంట పైనే మనం ఫ్రై చేసుకోవాలి, చిన్నగా పెడితే మాత్రం మెత్తగా అయిపోతాయి. సో అందుకోసం చిన్న మంట పెట్టొద్దు, పెద్ద మంట పైనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న వాటిలోనే లాస్ట్లో సాసెస్ యాడ్ చేసుకోవాలి. డార్క్ సోయా సాస్ అండ్ వెనిగర్ ఇవి రెండు యాడ్ చేసేసుకొని నేను సార్ట్ అవుట్ చేసేసుకున్నాను. అండ్ టేస్ట్ కూడా సేమ్ మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎలా అయితే వచ్చాయో అలాగే వచ్చాయి. అండ్ మా పిల్లలందరూ కూడా హ్యాపీగా టేస్ట్ చేశారు, బాగున్నాయి కూడా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈజ్ మనకి హోటల్ స్టైల్లో ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో రావాలి అంటే ఖచ్చితంగా ఫైర్ మాత్రం ఎక్కువగానే ఉండాలి. మంట పెద్దగా పెట్టుకొని చేసుకుంటేనే మనకు అక్కడున్న టేస్ట్ వస్తుంది, లేదంటే రాదు. సో కొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా మనం అన్ని రకాలుగా వాడితే మాత్రం ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ అనేది రాదు. ఎన్ని వాడాలి, ఎంత వాడాలి అది చూసుకొని వాడుకోవాలి. అంత వాడితేనే నేను ఇప్పుడు చేసింది ఒకటే ప్లేట్, దాని తర్వాత మళ్ళీ ఇంకా వేరే మిగతావన్నీ కూడా చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేసుకున్నాము. టేస్ట్ మాత్రం బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక్కసారి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.
అండ్ ఎవరు కూడా కమెంట్ చేయట్లేరు. కమెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది మీకు ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు చూడండి, వీడియోలో మనకు అర్థమైపోతుంది కదా కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎలా ఉంది అనేది. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టేస్ట్ వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో మాత్రం ఎలా ఉందనేది చెప్పండి. లాస్ట్ వర్డ్, ట్రై ఇట్, టేస్ట్ ఇట్ అండ్ ఫీల్ ఇట్. బాయ్.